నమస్తే. నేను నామాల విశ్వేశ్వరరావు, ఎడిటర్, ప్రజామిత్ర దినపత్రిక. విశ్వేశ్వరరావు అనే నా గురించి లక్ష్మణరావు, అతని భార్య శ్రీలక్ష్మి అనే వ్యక్తులు కొనసాగిస్తున్నటువంటి విష ప్రచారాన్ని గత 2 వీడియోల్లో మేము ముందుంచాను. వాళ్ళు లీగల్ నోటీసుల ద్వారా, వాట్సాప్లో వంటి సోషల్ మీడియా ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, పాంప్లెట్ల ద్వారా, ప్రెస్ మీట్స్ ద్వారా, దేవాదాయ శాఖ అధికారులకి లేఖలు పోస్ట్లో పంపించడం ద్వారా, వాళ్ళ సోకాళ్ళ అలదేశ్ని అనే సంచికలో ప్రచురించడం ద్వారా కలెక్టర్లకి, ముఖ్యమంత్రికి, గవర్నర్కి, చీఫ్ సెక్రటరీకి, మానవ హక్కుల కమిషన్కి, మహిళా కమిషన్ వంటి అనేక సంస్థలకి, వ్యక్తులకి ఫిర్యాదుల ద్వారా డీజీపీ, పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ, పోలీస్ స్టేషన్లో అబద్ధ ఫిర్యాదులు చేయడం ద్వారా, చివరికి కోర్టుల్లో కూడా అబద్ధ ఫిర్యాదులు చేయడం ద్వారా ఈ విష ప్రచారాన్ని లక్ష్మణరావు, శ్రీలక్ష్మి కొనసాగిస్తున్నారు. అయితే నాకంటే ఎక్కువగా దేవాదాయ శాఖ మీద ఒక దుష్ప్రచార దాడిని గత 2 దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు లక్ష్మణరావు, శ్రీలక్ష్మి. అలా చేయడమే వాళ్ళ వ్యాపారంగా మార్చుకున్నారు. లక్షలకు లక్షలు రాబట్టుకుంటున్నారు. వేలాది మంది అధికారులు, ఉద్యోగులు ఉన్న దేవాదాయ శాఖ మీద పచ్చిగా దాడి చేస్తాడు. అయినా దేవాదాయ శాఖ వాళ్ళు మాత్రం ఏమాత్రం సిగ్గుపడడం లేదు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వ్యభిచారులను సప్లై చేస్తుంది అని చెప్పి పత్రికల్లో రాస్తాడు, న్యూడ్ ఫోటోలు వేస్తాడు. అయినా దేవాదాయ శాఖ వాళ్ళు మాత్రం ఏమాత్రం సిగ్గుపడడం లేదు. ఏపీ దేవాదాయ శాఖలో ఘరానా మోసగాళ్ళు, కాలకేయులు అని చెప్పి వాళ్ళని కించపరుస్తూ వీడియోలు పెడతాడు. మరి అంతేకాదు, ఆ కాలకేయులు 1, కాలకేయులు 2, కాలకేయులు 3, కాలకేయులు 4, కాలకేయులు 5, కాలకేయులు 6 ఇట్లా సిరీస్గా మరి పెడుతుంటాడు. అయినా కూడా దేవాదాయ శాఖ వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు. దేవాదాయ శాఖ వాళ్ళకి ఎంతసేపు తల్లిలోను చెల్లిలోను కూడా ఒక ఆడది కనిపిస్తుంది అంతే. ఆడదంటే వాళ్ళకి ఒక అవసరమైన వస్తువుగా మాత్రమే వాళ్ళు భావిస్తారు, చూస్తారు అని వీడియోలు పెడతాడు లక్ష్మణరావు. ఈ దేవాదాయ శాఖలో మాత్రం ఇటువంటి వైఖరి ఎక్కడ మనకేం కనబడదు. వాళ్ళకి ఎంతసేపు తల్లిలోను చెల్లిలోను కూడా ఒక ఆడది కనిపిస్తుంది, అంటే ఒక మహిళ కనిపిస్తుంది అంతే. అంటే ఒక అవసరమైన వస్తువుగా మాత్రమే వాళ్ళు మహిళను భావిస్తూ ఉంటారు. అనేక మంది దృష్టిలో ఒక మహిళ అవసరమైన వస్తువు మాత్రంగానే వాళ్ళు చూస్తున్నారు. అయినా కూడా దేవాదాయ శాఖ వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు. పేమెంట్లు అడిగిన తన భార్య శ్రీలక్ష్మిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు రమ్మంటున్నారని, వాచాలం ప్రదర్శిస్తున్నారని లక్ష్మణరావు తన సోకాళ్ళ పత్రికలో రాస్తాడు. అయినా దేవాదాయ శాఖ వాళ్ళు మాత్రం ఏమాత్రం సిగ్గుపడరు. దేవాదాయ శాఖ కార్యాలయంలో మహిళా అధికారులతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత తనకి ఏమనిపిస్తుందో కూడా ఈ లక్ష్మణరావు తన సోకాళ్ళ పత్రికలో రాస్తాడు. తను నీచుడినేమో, తనకు కూడా పిచ్చి పట్టిందేమో అన్న అనుమానం కలుగుతుంది ఈ మహిళా అధికారులతో మాట్లాడిన తర్వాత అని చెప్పి రాస్తుంటాడు. అయినా దేవాదాయ శాఖ వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు. మరి తన జాతకంలో ఏముందో కూడా ఈ లక్ష్మణరావు రాస్తాడు. ఏం రాస్తాడంటే, నీచుపు పనులు చేసి అధికారులు ఉన్న కార్యాలయానికి వెళ్తావు అని చెప్పి జాతకంలో ఉందంట. దానివల్ల తనకు కూడా పిచ్చెక్కుతుంది అని కూడా జాతకంలో ఉందంట. మరి అలా రాస్తుంటాడు పత్రికలో. అయినా కూడా దేవాదాయ శాఖ వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు. వీళ్ళు ఏం చదివారో తెలుసు, ఎందుకు చదివారో తెలియదు అని పత్రికలో దేవాదాయ శాఖ అధికారులను తరచూ కించపరుస్తూ రాస్తాడు, వీడియోలు పెడతాడు. మరి ఈ యువలు మన ఒక కార్యక్రమంలో చెప్పాం, ఏం చదువుకున్నారో తెలుసు కానీ ఎందుకు చదువుకున్నారో తెలియదని. అయినా దేవాదాయ శాఖ వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు. దేవాదాయ శాఖలోని మరి ఉన్నత పోస్టులో ఉన్న మహిళా అధికారులను లమ్ డాష్ ముమ్ డాష్ అని చెప్పి పత్రికలో రాస్తాడు. అయినా దేవాదాయ శాఖ వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు. దేవాదాయ శాఖలో మహిళా ఉద్యోగి బరి తెగించేశారు. మగ భక్తులకి కళ్యాలు వేసేస్తున్నారు, ఆడభక్తులకి గుళ్ళాలు పెట్టేస్తున్నారు, ఆస్థానంలో చింతామణిలా తయారయ్యారు అని చెప్పి పత్రికలో రాస్తాడు. అయినా దేవాదాయ శాఖ వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు. మరి ఈ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, విజ్ఞులు మరి లక్ష్మణరావుకి ఫోన్ చేసి లక్ష్మణరావుని కలవడం ద్వారా సంప్రదించి మరి ఈ ఎండోమెంట్స్ వాళ్ళ మీద వాపోతున్నారంట. ఏం వాపోతున్నారంటే, ఈ దేవాదాయ శాఖ వాళ్ళకి వావువరుస లేవా, మహిళల పట్ల ఇలాగే అసభ్యంగా ప్రవర్తిస్తారా, ఇదేం పద్ధతి, ఇదేం పడికట్టు అని చెప్పి వాళ్ళంతా తన దగ్గర వాపోతున్నారు అని చెప్పేసి లక్ష్మణరావు వీడియోలు పెడతాడు. మా ద్వారా బహిర్గతమైనటువంటి ఈ విషయాన్ని గ్రహించినటువంటి అనేక మంది సంఘంలో పెద్దలు, విజ్ఞులు,
మమ్మల్ని సంప్రదించి ఇది ఏం పద్ధతి, అసలు ఇది ఏం పడికట్టు, దేవాదశకు ఒక వాయు వరుసలు అనేవి ఉండవా, మహిళలనే వ్యవస్థ పట్ల వాళ్ళకి అసలు గౌరవ భావం అనేది ఉండదా అని చెప్పి చాలామంది మా దగ్గర విజ్ఞులు వాపోవడం కూడా జరిగింది. కానీ ఈ వాపోవడం అనేది రెగ్యులర్గా వస్తున్నటువంటి పరిస్థితే. కానీ ఈ దేవాదాయ శాఖలో అధికార ఉద్యోగ వర్గాలు మనం ఏ క్యాడర్లో మీరు ఎక్కడైనా సరే చూడండి, 24 జిల్లాలు 2 రాష్ట్రాల్లో మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా అధికార ధన బలంతో, రాజకీయ బలంతో, గర్వంతో బలిసిన ఒక పరిపాలన చేస్తున్నటువంటి అధికార వ్యవస్థను ఎవరు అరికట్టలేరు. ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది. దీనిని సాక్షాత్తు దేవాదాయ కమిషనర్ కాదు, ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు, లేకుంటే దేవాదాయ మంత్రి కూడా ఏమీ చేయలేరు. వీళ్ళెవ్వరూ ఏమీ పీకలేరు. అయినా కూడా దేవాదాయ శాఖలో మాత్రం సిగ్గుపడరు. అలాగే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల మీద, మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల మీద, మరి అర్చకుల మీద లక్ష్మణరావు, శ్రీలక్ష్మి దొంగ క్రిమినల్ కేసులు పెడతారు. అయినా కూడా ఈ దేవాదాయ శాఖ వాళ్ళు మాత్రం సిగ్గుపడరు, సిగ్గు లేకుండా బతికేస్తారు. పైగా ఆ వీడియోలు రాత్రులు చూసి కాస్త సంతోషపడతారేమో అని కూడా నాకు అనిపిస్తుంది. మరి లక్ష్మణరావుకి, శ్రీలక్ష్మికి లక్షల రూపాయలు దోచిపెడుతున్నారు. ఆ డబ్బుతో బలిసిన లక్ష్మణరావు కన్ను మిన్ను గానకుండా ప్రవర్తిస్తున్నాడు. విశ్వేశ్వరరావు అనే నా గురించి, నా వ్యక్తిత్వం గురించి, నా వృత్తి గురించి, ఆఖరికి నా కుటుంబం గురించి లక్ష్మణరావు అలాగే అతడి భార్య శ్రీలక్ష్మి వికృత ప్రచారాలకి పాల్పడుతున్నారు. అలాంటి వాళ్ళ చేతిలో మరి ఈ దేవాదాయ శాఖ వాళ్ళు మరి సిగ్గు లేకుండా బతుకుతారేమో, కానీ నా ఆత్మగౌరవాన్ని అయితే చంపుకొని నేను బతకలేను. మరి నా మీద చేసిన దుష్ప్రచారానికి పాయింట్ టు పాయింట్ సమాధానంగా నేను వీడియోల రూపంలో తెలియజేస్తాను. ఈ ప్రచారంలో నిజానిజాలు చెప్పే ముందు లక్ష్మణరావు, శ్రీలక్ష్మి చేస్తున్న వ్యాపారం గురించి చెప్తాను, వాళ్ళ ఇతర కార్యకలాపాలు ఏంటో చెప్తాను, అసలు లక్ష్మణరావు, శ్రీలక్ష్మిల నేపథ్యం ఏంటో అన్న విషయాలను నేను వీడియోల రూపంలో చెప్పదలుచుకున్నాను. అలాగే నా నేపథ్యం గురించి చెప్తాను, జర్నలిజంలో నా ట్రాక్ రికార్డ్ గురించి చెప్తాను. అంటే మొత్తం మీద విశ్వేశ్వరరావు, లక్ష్మణరావు, శ్రీలక్ష్మి ఈ ముగ్గురు వ్యక్తిగత ప్రవర్తన గురించి, వృత్తుల గురించి, కుటుంబాల గురించి వాస్తవాలు అయితే నేను ఈ వీడియోల ద్వారా తెలియజేస్తాను. ఆ తర్వాత లక్ష్మణరావు అలాగే అతడి భార్య శ్రీలక్ష్మి చేస్తున్న ప్రచారాలకి పాయింట్ టు పాయింట్ నా సమాధానాలు ఉంటాయి. మరి ఈ సందర్భంగా పోలీసు వారికి ఒక అప్పీల్ కూడా చేస్తున్నాను. మరి లక్ష్మణరావు, అతని భార్య శ్రీలక్ష్మి నా గురించి సమాజంలో చేస్తున్నటువంటి ప్రచారానికి అలాగే కార్యకలాపాలకి, దుష్ప్రచారానికి సంబంధించి ఈ వీడియోలు చేస్తున్నాను. అలాగే విశ్వేశ్వరరావుకి సంబంధించిన, లక్ష్మణరావు, శ్రీలక్ష్మికి సంబంధించిన వాస్తవాలు తెలియజేయాలన్న సదుద్దేశంతో మాత్రమే ఈ వీడియోలు విడుదల చేయడం జరుగుతుంది. మరి సేకరించబడిన 5,000 సర్టిఫికేట్ కాపీలు, ఆన్లైన్ డాక్యుమెంట్లు, ఒరిజినల్ పత్రాలు, స్టేట్మెంట్లు, ఆడియోలు, వీడియోలు, న్యూస్ క్లిప్పింగ్ల ఆధారంగా మాత్రమే ఈ వీడియోలు రూపొందించడం జరుగుతుంది. మరి ఈ ఎవిడెన్స్లు ఎక్కడి నుంచి సేకరించానంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక ప్రభుత్వ కార్యాలయాలు, మరి ప్రభుత్వ సంస్థలు, దేవస్థానాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, బ్యాంకులు, రిలేటెడ్ పర్సన్స్, వెబ్సైట్స్, ఈమెయిల్స్, ఆన్లైన్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వీటి దగ్గర నుంచి నేను ఇవన్నీ కూడా సేకరించడం జరిగింది. మరి లక్ష్మణరావు, అతని భార్య శ్రీలక్ష్మికి కోర్టులు, పోలీస్ స్టేషన్ ద్వారా దొంగ కేసులు పెట్టడం అలవాటు. అందువల్ల వారు ఈ వీడియోల్లో ఈ వాస్తవాలు బయటకు వస్తున్నాయని చెప్పి ఈ వాస్తవాలు బయటికి రాకుండా ఆపడానికి ఈ వీడియోలకు సంబంధించి కేసులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా పోలీసు వారికి విజ్ఞప్తి ఏంటంటే, ఈ వీడియోలకు సంబంధించిన కేసు కనుక నమోదు చేయాల్సి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫిర్యాదు వస్తే కనుక మరి ఆయా వీడియోలకి ఆధారమైనటువంటి ఎవిడెన్స్లను ముందుగా నా నుంచి పరిశీలించాలని నేను ఈ పోలీసులను కోరుతున్నాను. అలాగే ఉపనిషత్తులో పేర్కొన్న సత్యమేవ జయితే అన్నది మన ధర్మంలో అనాదిగా వినిపించే మంత్ర సమానమైనటువంటి వేదోక్తి. ఈ వీడియోలకు సంబంధించి ఏ వ్యక్తి పక్షాన సత్యం ఉన్నదో ఆ వ్యక్తి మాత్రమే అంతిమంగా గెలవాలని, నిలవాలని ఆ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాక్షిగా కోరుకుంటున్నాను. భవదీయుడు నేను నామాల విశ్వేశ్వరరావు, ఎడిటర్, ప్రజామిత్ర దినపత్రిక. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.